వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజాగా వైసీపీ ఘోర పరాజయం గురించి మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో వైసీపీ ప్రస్థానం ఎటువైపు అనేది అందరి మధ్య కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంలో మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి వైసీపీ పైన మెటు అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే విజ్ఞాన్ గారు. ఇప్పుడు 11 సీట్లతోటి ఉన్నటువంటి వైసీపీ జగన్ ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఫ్రైడే హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఉండే. ఈ క్రమంలో కేసు నుంచి తప్పించుకోవడం కోసం, అంటే కొద్ది ఉపశమనం కలగడం కోసం జగన్ చేయబడేటువంటి రాజకీయ ఎత్తు ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా జగన్ క్రైములు చేయాలనుకోలేదు, కానీ ఒక రకంగా చేయాల్సి వచ్చింది. ఆయన గురించి మాట్లాడుకుంటే హీఈస్ నాట్ ఎ బిగ్ క్రిమినల్. తను వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సీఎం అవ్వాలనుకున్నాడు, అయ్యాడు కష్టపడి ఏదో రకంగా. తర్వాత ఏంటంటే ఆయనకున్న చిల్లా చితక శత్రువులని మాట్లాడి మళ్ళీ మంచి చేసుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పటికడిగినా వైఎస్ నాకు మంచి మిత్రుడనే అంటున్నాడు. అట్లాంటి మిత్రుడి కొడుకే కదా. కొంచెం అంటే అసెంబ్లీలో కొట్టుకు చచ్చినా కొంచెం ఫ్రెండ్లీగా ఉండొచ్చు. కానీ జగన్ ఏంటంటే పూర్తిగా వాళ్ళందరూ పెద్ద భారీ శత్రువులాగా, ఇక పగోడు కనిపిస్తే ఇక నన్ను ఎక్కడ చంపుతా, అయితే నేనన్నా చంపలే ఆయన నన్ను చంపాలనే రేంజ్ లో పగ పెట్టుకున్నాడు. సేమ్ అలాగే రామోజీరావుతో కూడా పగ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ లో ఓడిపోయావు నువ్వు. ఆ పగతో చేసిన దారుణాలు ఏంటి? రామోజీరావుని ఇబ్బంది పెట్టావు లాస్ట్ స్టేజ్లో, చనిపోయే ముందు చాలా ఇబ్బంది పెట్టావు. అండ్ నెక్స్ట్ అంటే వయసు పెద్ద అని చూడకుండా ఇటు చంద్రబాబుని ఇబ్బంది పెట్టావు, జైల్లో పెట్టి స్కిల్ స్కామ్ అని చెప్పేసి. అండ్ ఆయన ఇల్లుని ఏదో కూల్చడానికి ట్రై చేసావు, చాలా హింస పెట్టావు. అండ్ ఆయన ఏదో రాజధాని సగం నిర్మిస్తే దాన్ని మొత్తం కూల్చేసి మళ్ళీ ఏదో చేయాలనుకున్నావు. అంటే ఆల్రెడీ అయిపోయింది. ఈ పార్టీకి అక్కడి నుంచే పాలన కొనసాగిస్తే నన్ను అడిగితే ఈ 5 ఏళ్లలో నువ్వు యాక్సెప్ట్ చేస్తే అమరావతి అయిపోయింది. నువ్వు యాక్సెప్ట్ చేయక ఇంకేదో కొత్త ఆలోచనలు పెట్టావు. కానీ నీకు 5 ఏళ్ల టైం సరిపోలా నీ ఆలోచనలకి. సరిపోకపోయేసరికి అది అడ్డం తిరగాల్సి వచ్చింది. ఈ లోపు నువ్వు కనీసం వాటి మీద దృష్టి పెట్టావంటే దాని మీద దృష్టి పెట్టలా. ఎంతసేపు వీళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలనుకున్నావు. కాలక్రమేణా 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా నీ పగ తీరిందో లేదో తెలియదు, కానీ వాళ్ళు మళ్ళీ నీ మీద తీర్చుకునే స్థాయికి ఎదిగారు. అవకాశం కూడా నువ్వే ఇచ్చావు. అండ్ నెక్స్ట్ మద్యపానం పూర్తిగా నిర్మూలిస్తా అని చెప్పేసి కొత్త బ్రాండ్ తెచ్చి అమ్ముకొని ఏం చెప్పావు? 99% నేను చెప్పించేసాను, ఒక 1% ఏదో పనులేండి అన్నావు. ఆ 1% కీలకమైతే వచ్చింది. దానివల్ల నీకు ఆదాయం వచ్చింది. ఆ డబ్బులు ఏం చేసావో తెలియదు. ఒక రకంగా అయితే అధికారంలో ప్రతి ఒక్కరు చేసేవన్నీ నువ్వు చేసావు. కానీ జనాలకి ఏదో చేసి చూపించకుండా ఇంకేం చేసావంటే అవతల మీద పగ తీర్చుకోవడానికే 5 ఏళ్ళు గడిపేశావు. దీనివల్ల ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటంటే, ఇప్పుడు నీ ప్రజెంట్ సిచ్యువేషన్, రీసెంట్లీ రామోజీరావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పాడే మోసేటప్పుడు కూడా ఆయన కనిపించింది, నేనంతూ చూస్తా నేను. నెక్స్ట్ అన్నీ గుర్తొచ్చాయి. నన్ను జైల్లో పెట్టావు, వెస్టర్న్ కమౌంట్ లేకుండా ఇండియన్ కమౌంట్ ఇచ్చావు, స్టూల్ అడిగి తీలా, కుర్చీ అడిగి తీలా, పెన్ ఇవ్వలా, పేపర్ ఇవ్వలా, మందులు సరిగ్గా ఇవ్వాలి ఆ టైంకి. అవునా? హింస అయితే పెట్టావుగా, అవన్నీ తీర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిన్ను 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు నీకు ఇవ్వాల్సిన సుఖాలు ఇచ్చాం. నిన్ను మరీ ఏదో రకంగా చూడలా. విఐపి ట్రీట్మెంటే ఇచ్చాము, ఒక టీవీ ఇచ్చాము, ఉండడానికి తాగడానికి చల్లటి నీళ్ళు ఇచ్చాము, స్నానం చేయడానికి వేడి నీళ్ళు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. అవునా? అంటే మరీ నిన్ను దుర్భర స్థితిలో అయితే చూడలా. కానీ చంద్రబాబు నువ్వేం చేసావు? వెస్టర్న్ కమౌంట్ కూడా ఇవ్వకుండా ఆయనకి అలవాటు లేని పనులన్నీ ఇచ్చి హింస పెట్టావు. నార్మల్ ఫుడ్ పెట్టి టైంకి మందులు ఇవ్వక హింస పెట్టావు, ఒప్పుకో. ఇన్ని చేసావు. రామోజీరావుని కూడా రేపాయలుండ ఇదిగో అరెస్ట్ అన్నావు. ఇన్ని చేసిన తర్వాత కూడా నీ బాబాయ్ ఇంట్లో, సొంత ఇంట్లో బాబాయ్ చనిపోయాడు. ఈ కారణం ఏంటనే తర్వాత సంగతి. మర్డర్ అయ్యాడు. చనిపోవడం అంటే మామూలు చనిపోవడం కాదు, హత్య చేయబడ్డాడు. అదే సొంత ఇంట్లో. నెక్స్ట్ ఆ చుట్టుపక్కల కాందానంతా కనుసాయి మొత్తం నీదే, టెరిటరీ అంతా నీదే. అక్కడ చీమ చిట్టుకుమ్మన్న పట్టుమని 30 మంది వచ్చి నరికేస్తారు. ఆ చీమను కూడా గొడ్డలు పట్టి నరికేస్తారు. ఆ రేంజ్ టెరిటరీలో మర్డర్ జరిగితే నువ్వు దాని గురించి ఎంక్వైరీ చేయకుండా సింపుల్ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు మీద వేసావు.
ఎక్కడ ఏం జరిగినా సరే బాబు 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 అన్న. చివరికి నీ సొంత చెల్లి కూడా నీకు అద్దంలో నీ మొహం కనిపిస్తుందా బాబు మొహం కనిపిస్తుందా, ఎక్కడేం జరిగినా చంద్రబాబు అంటావేంటయ్యా బాబు, నువ్వు ప్రజల్ని పట్టించుకునే స్థాయికి వచ్చింది. సో అంత ఇదిగా నువ్వు చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళకి టైం వచ్చింది కదా, నిన్ను ఊరికే ఎందుకు వదిలిపెడతారు? ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటారు, డౌట్ లేదు. 100%. అంటే ఇప్పుడు రాజకీయంగా కొంతమంది అనుకునేది ఏంటంటే ఈ పరిస్థితుల్లో తన ఆత్మరక్షణార్థం మళ్ళీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ తోటి కలవటమా, విలీనం జరగటమా, వైఎస్ఆర్సీపీ జరుగుతుందా అని ఒక చర్చ మొదలైంది. నువ్వు అలా చేరినా కూడా నీ మీద పగ తీర్చుకోకుండా అయితే ఉంటారు కదా. నేనేం చేస్తా, సోనియా గాంధీ నీ కేసు నుంచి బయటికి తీస్తుందా? ఆమెకి ఎట్లా? తనకేం అవసరం, తన సెంట్రల్లో లేదు, స్టేట్లో లేదు. స్టేట్లో అసలే లేదు. అవును, కొన్ని సెంట్రల్ గురించి ఆయన తర్వాత మాట్లాడదు. ఇప్పుడన్నా కనీసం సగం సగం సమవజ్జీలాగా అయ్యారు, కానీ స్టేట్లో అసలు లేరు, జీరో. అండ్ నువ్వు కాంగ్రెస్ చేరుతా అంటే నీ సొంత చెల్లి ఎందుకు ఒప్పుకుంటుంది? వాళ్ళు నీ చెల్లికి ఇచ్చిన ప్రిఫరెన్స్ నీకు ఎందుకు ఇస్తారు? మళ్ళీ ఛాన్స్ లేదు అది. అఫ్ కోర్స్, కానీ నిన్ను నువ్వు ఆత్మరక్షణ కోసం అయితే విదేశాలకు ఎక్కడికో పారిపోవాలి, అక్కడే ఉండాలి, లేకపోతే ఇంకేం చేయలేవు నువ్వు. ఇకపోతే సేమ్ సిచ్యువేషన్ మన తెలంగాణలో కూడా జరిగింది. ఈయన కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ప్రజల మీద దృష్టి పెట్టకుండా, ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, ఇష్టానుసారం చేసి ఎంతసేపు రేవంత్ రెడ్డి మీద పగ తీర్చుకోవడమే పెద్ద స్కెచ్ లాగా కూర్చున్నాడు. అటు బండి సంజయ్, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు షర్మిల. కేఏ పాల్ని కమిడియన్ చేసేసావు, ఎక్కడ ఈడొచ్చి పార్టీ పెడతాడేమో అని. ఆయనకి నిధులు తెచ్చే సత్తా ఉంది. ఇంకో పార్టీ గనక స్టేట్లో డెవలప్ అయితే ఓట్లన్నీ పోతాయి. సో ఆ మెయిన్ హెడ్ ఏం చేసావు నువ్వు, కమిడియన్ చేసి పడేసావు. షర్మిలని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానేలా, బండి సంజయ్ని ఇష్టం ఉన్నట్టు ఏదో చేసావు, రేవంత్ రెడ్డిని ఏదో చేసావు. సేమ్ నువ్వు ఎంతైతే పెట్టావో టార్చర్, ఇప్పుడు ఆయన వాళ్ళ అధికారంలోకి వచ్చావు. నీకు ఇబ్బందులు అయితే ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, సేమ్ అక్కడ ఉంటాయి. మీరేం చేశారంటే ఫ్రెండ్లీగా ఉంటూ, మంచి ఫ్రెండ్లీగానే ఉంటూ చక్కగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చంద్రబాబు నాయుడుకి వీళ్ళకున్న డిఫరెన్స్ చెప్తా. చంద్రబాబు నాయుడు వైఎస్ని ఎలాగైతే ఫ్రెండ్ అన్నాడో, అంత తిట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు గానికి ఓటేస్తారా మీరు, మీ బతుకులు చేయడా అన్న కేసీఆర్ని గెలిచిన తర్వాత అమరావతికి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచాడు. ఈయన కూడా అయ్యో పిలిచాడు కదా అని చెప్పి ఆయన వంతు ఒక వెండిటికొనో ఏదో తీసుకొని వెళ్ళాడు, నా వంతు సహాయం అని. రైట్, అంటే అది అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. ఎంత కాదనుకున్నా మనం కొట్లాడేది ఎందుకు, జస్ట్ మిత్రపక్షం ప్రతిపక్షం ఏదో ఉండాలి కాబట్టి సమస్యల గురించి మనం కొట్లాడాలి. పర్సనల్గా అటాకులు చేశారు. రాజకీయ ప్రత్యర్థి ఉండొచ్చు కానీ పర్సనల్గా ఏముంటుంది, ఉండకూడదు, ఉండవు. అది బాబుకి లేవు, అది కనబడుతుంది కదా. మనం చూసా ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసినా కూడా వీళ్ళు అట్లా కాకుండా నీ అమ్మ, నీ చెల్లి, నీ అక్క, ఒరే నేను నరికేస్తా, నీ తాట తీస్తా, నీ పుట్టుకేంటి, నీ అదేంటి ఇదేంటి, లోకేష్ ని కూడా మాట్లాడడం, పప్పు గిప్పు తప్పు ఒప్పు, ఈ పర్సనల్ అటాక్లు అన్ని కూడా చేసినప్పుడు ఏంటో వీళ్ళు కూడా సమాధానం చెప్తారుగా. ఎంతకాలం నువ్వు ఏం చేస్తావు? అవును, ఇప్పుడు కూడా ఆయన ప్రజల తరఫున పోరాడడానికి ఏం లేదు, ఇంకా జీరో వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. అది రివెంజ్ అని కూడా అనకూడదండి, రివెంజ్ అనే పదం కూడా చాలా చిన్నదే. నువ్వు చేసిన దానికి నీకు టిట్ ఫర్ టాట్, అది అంతే, నువ్వే చేసుకున్నావు, కర్మఫలం, స్వయం కృతాపరాధం అది, అంతకుమించి ఇంకేం లేదు. కర్మ ఈజ్ బ్యాక్ లాగా నువ్వు కావాలని ఇబ్బంది పెట్టావు మనుషుల్ని, పర్సనల్ గా కూడా ఇబ్బంది పెట్టావు, చాలా చండాలంగా ఇబ్బంది పెట్టావు. నువ్వు రాజకీయంగా నువ్వు ఎంత ఎత్తులేసినా, ఇప్పుడు ఈ పక్క అప్పట్లో దేవేందర్ గౌడ, చంద్రబాబు నాయుడు, రోషయ్య, వైఎస్ఆర్, అసలు ఎలా ఉండేది అటాక్ కదా. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం టీ తాగేవాళ్ళు, బాగుండేది. అది ఎంత హెల్తీ రాజకీయాలు అవన్నీ, అలానే ఉండాలి. మన మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా వాళ్ళందరినీ చక్కగా ఇమిటేట్ చేసేవాళ్ళు. ఒక షిప్ లో వీళ్ళందరూ వెళ్ళినట్టు, ఒక ప్లేన్ లో వీళ్ళందరూ వెళ్ళినట్టు, ఒక అడవిలో వీళ్ళందరూ చిక్కుకున్నట్టు కామెడీలు క్రియేట్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా ఎంత సరదాగా తీసుకునేవాళ్ళు. అది రాజకీయం అంటే. అంతేగాని పర్సనల్ గా చాలా చండాలంగా వీళ్ళు ఇంత చేశారు కదా, దానికి వీళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ప్రశ్నార్థకమే వీళ్ళ జీవితం అంతా కూడా. చూడండి, వాళ్ళ ఫేస్ చూసినా, మాట్లాడే తీరు చూసినా ఎంత మారిపోయింది. కొడాలి నాని కానివ్వండి, పేరు నాని కానీ, అసలు రోజు అంటే అడ్రస్ లేదు అసలు. అంటే వాళ్ళకి అంత నెగిటివిటీ, ఆ భయం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు చేసిన వాళ్ళు తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఇక దాన్ని ఇంకెవరేం చేయలేడు. ఇక్కడ ఈ తెలంగాణలో కూడా అంతే, అక్కడ అంతే, ఎవరు కూడా దీన్ని ఏం చేయలేరు. బట్ వాళ్ళు చేసిన దీనివల్ల లెసన్ ఏంటంటే మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. అవును, మిగతా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రతిపక్షం, మిత్రపక్షం, వామపక్షం, ఏ పక్షమైనా కూడా రాజకీయంలానే చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూడా నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు బాబు పవన్ ఉన్నాడు కదా, పవన్ కూడా అటు ప్రతిపక్షంలో కూర్చొని బాబుని ప్రశ్నించాలి.
తర్వాత ఈయన కూడా ఆయనకు సమాధానం చెప్పాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, తర్వాత మళ్ళీ సాయంత్రం పార్టీలు ఇద్దరు కలిసి టీ తాగండి, అవును బాగుంటది. అదే అలా అయితే బాగుండేది. కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. డిప్యూటీ సీఎం మినిస్టర్ ఇస్తారు అంటున్నారు పవన్ కళ్యాణ్కి. అలాంటిప్పుడు తన ప్రభుత్వంలో తను తనే ఇంకా చెప్పాల్సి ఉంటుంది. ఏం చేయలేదు, ఏం చేయలేని సిచ్యువేషన్. 11 మంది అటు 164 మంది ఇటు. వాళ్ళ 11 ఎందుకు, ఇంకా మినిమం 18 లేని నువ్వు వాగడానికి లేదే. లేదు అవును 18 లేని నువ్వు వాగొద్దు. లాస్ట్ టైం అంటే వాళ్ళకి 22 వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదో మైకులు పట్టుకున్నారు. అవును ప్రేక్షక పాత్రే, వాళ్ళు చేస్తుంటే చూడాలి, చూసి కూడా ఇటు బల్లలు టప 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 కొట్టాలి, లేదంటే లేచి వెళ్ళిపోవాలి వాక్అవుట్ అని. అంతే మించి ఏం చేస్తావు. అవును అది ఓకే. ఇది అండి తాజా రాజకీయ పరిస్థితి. మరి వైఎస్ఆర్సీపీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఇక మనం తెర మీద చూడటమే తప్పించి చెప్పలేము. ఎందుకంటే 18 లేనిదే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలతోటి ఏం చేయబోతున్నారు, ఆ 11 మందిని కాపాడుకోగలుగుతాడా 5 సంవత్సరాలు జగన్ అనేది ప్రశ్నార్థకమే. ఈ సందర్భంలో ఎలా జరగబోతుంది అనేది ముందు మన చర్చల్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.